ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం అనగా ఉగాది విశ్వవసునామ సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే తులారాశి వారికి ఏ ఏ అక్షరముతో మొదలైతే తులారాశి వస్తుంది, ఏ ఏ పాదాలు ఏ నక్షత్రంలో ఉంటే తులారాశి వర్తిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనకు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు ఎందు పుట్టినవారు కానీ, అలాగే ఏ అక్షరంతో మొదలైతే మనకు తులారాశి వర్తిస్తుందో చూద్దాం. పేరులో మొదట అక్షరం రా, రి, రో, రే ఈ అక్షరాలతో మొదలైన మరియు తా, తి, తు, తే అనే అక్షరాలతో మీ పేరు మొదట మొదలైన అనగా మీ జన్మలగ్న బలాన్ని బట్టి కానీ, మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి కానీ, లేదు నేను చెప్పిన ఈ నక్షత్రాల్లో ఈ పాదాల్లో మీరున్నవారు కానీ మీకు తులారాశి వర్తిస్తుంది. అయితే ఈ సంవత్సరం మీకు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాజ్యభోజం ఎంత, అవమానం ఎంత మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 11, ఖర్చు 5 అనగా మీకు రెండింతల సంపాదనలోనే ఉంటున్నారు. ఖర్చు మీరు సంపాదించే దానిలో సగమే అవుతుంది. అలాగే రాజ్యభోజం ఎంత, అవమానం ఎంత మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్యభోజం 2, అవమానం 2 ఈక్వల్గానే ఉంది. అయితే ఈ సంవత్సరం మీరు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏమి చేస్తే బాగుంటుంది, ఏమి చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి ఎవరికైతే ఉద్యోగం లేదో, ఎవరైతే ఉద్యోగం కోసం కష్టపడుతున్నారో, అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్ కావచ్చు, మా ఎడ్యుకేషన్ తగ్గ జాబ్ లేదని బాధపడ్డ వారికి ఉద్యోగ ప్రయత్నాలు మీరు తాత్కాలికంగా అలా మొదలుపెట్టినా ఎత్తుక్కుంటూ మీకు జాబ్ వచ్చేస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్లో బాగా వృత్తిరీత్యా కష్టపడుతున్నవారు, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నవారు, మాకు ఏదైనా ప్రమోషన్ వస్తే బాగుంది అని అనుకున్న వారికి ఈ సంవత్సరం ప్రమోషన్ కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఏదైనా చిన్నపాటి ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మీ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే మీ చదువు ఎంత అయితే ఉందో అంత కూడా మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం నేను ఏమన్నా చెప్పాలి అనన్నా నెగిటివ్నెస్ ఏమీ లేదు. శనిగ్రహ ప్రభావం కొంచెం డిస్టర్బెన్స్ అదొక్కటి తప్ప ఈ తులారాశి వారికి ఎక్కడా కూడా మనకు ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ తులారాశి వారి మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం అంటే చాలా ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే తుల అంటే త్రాసు, అది ఎలా ఉంటుంది, ఈ పక్క వెయిట్ ఎంత ఉండదు, ఈ పక్క వెయిట్ కూడా అంతేనే సూచించబడుతుంది. అలాగా మీ మనస్తత్వం కూడా ఈ సంవత్సరం చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు, చాలా ఖచ్చితంగా ఉంటారు. మీకు మంచిస్తే మంచిస్తారు, చెడిస్తే చెడిస్తారు. అది మీ రాశి యొక్క స్వభావం, దానిలో మీరేమీ చేయలేరు. అయితే ముఖ్యంగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్ళు ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. ఒకవేళ ఏదైనా ఎవరైనా విదేశీయానం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఎక్కడా మీ ప్రయత్నాలు ఎలాంటి అడ్డులు ఉండవు. 100% మీరు అనుకున్న స్థాయికి మీరు చేరుకుంటారు. అలాగే పెళ్ళి కాని వారికి కూడా పెళ్ళి అయిపోతుంది. సంతానం కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఇప్పటిదాకా ఉన్నా ఈ సంవత్సరం మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే పెళ్ళైన వారు, కొంచెం సంతానానికి సంబంధించి కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఈ సంవత్సరం మీకు సంతానం మంచి ఫలితాలే వస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. ముఖ్యంగా భూమి మీద బాగా పెట్టుబడులు పెట్టండి. అలాగే బంగారం బాగా సేవ్ చేసుకోండి. ఈ రాశి వారికి, తులారాశి వారికి బంగారం ఇప్పుడు స్టోర్ చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు ఎవరికన్నా అప్పిచ్చేదానికన్నా, లేదు భూమి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా మహా అద్భుతంగా ఉంది. అలాగే ఈ తులారాశి వారు ఈ సంవత్సరం బాగా కష్టపడతారు. ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు మీ దరి చేరవు. మీరేమైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అది మీరు నిర్విగ్రహంగా చేస్తారు. ఎక్కడా కూడా మీ పనుల్లో ఆటంకాలు కలగవు. కష్టే ఫలి. మీరు బాగా ఇప్పటివరకు మీరు కష్టపడింది ఒకటి, ఈ సంవత్సరం మీరు కష్టపడుతున్నది ఒకటి. మీరు అనుకున్న పనుల్లో ఎక్కడ ఆటంకాలు ఉండవు. ముఖ్యంగా ఆగస్టు నుంచి అయితే మీరు అసలు తిరిగి చూసే సమస్యే లేదు.
ఆగస్టు తర్వాత ఆలోచించి మీ దగ్గర ఉన్న ధనాన్ని అనగా మీరు సంపాదించే సంపాదన 4 రెట్లు ఎక్కువ అవుతుంది కాబట్టి వచ్చే మీ ఆదాయాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ముఖ్యంగా మీ మనసుకు నచ్చింది చెయ్యండి. పార్ట్నర్షిప్తో చేసినా కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు ఏదీ లేవు. పార్ట్నర్షిప్తో సామాన్యంగా ఎవరికి మంచి ఫలితాలు లేవు. కానీ ఈ సంవత్సరం ఈ తులారాశి వారు పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసినా, మీరు ఓన్గా స్టార్ట్ చేసినా మంచి ఫలితాలు వస్తుంది. అలాగే మీరు ఏ పని అయితే అవ్వాలి, ఏ పని అయితే ఇప్పటిదాకా కావట్లేదు, ఏ పనిలో మాకు మంచి ఫలితాలు లేవు అని మీరు ఆలోచిస్తున్నా ఇప్పటి వరకు ఆ పనులు కూడా మీకు 100% అయిపోతాయి. మీ పనుల్లో ఎలాంటి ఆటంకం, ఎలాంటి ఇబ్బందులు మీ దరి చారవు. ఇక మీదట మీరు పని 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 ఈ ఒక్క సంవత్సరం మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కనుక ఈ తులారాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు నిర్విగ్రహంగా అయ్యేటట్టు ఈ సంవత్సరం మీకు గ్రహ ఫలితాలు మంచిగా చాలా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మీరు చేయవలసిన రెమెడీస్, హనుమాన్ చాలీస్ ఎక్కువ చదవాలి. కొండగట్టు హనుమాన్ దగ్గర మీ దగ్గరలో ఏదన్నా ఉన్నా, లేదు ప్రతి మంగళవారం ప్రతి శనివారం రోజు హనుమంతుల వారికి ఆకు పూజ చేయించండి. అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఎక్కువగా గొడవలు పెట్టుకోవద్దు, ఎక్కువగా వితండవాదం చేయొద్దు, ఎక్కువగా ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నచ్చకపోతే దూరంగా ఉండండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానివల్ల మీ మనసు కొంచెం అశాంతికారకంగా ఉండే ఛాన్స్ ఉంటుంది తప్ప ఇక మీకు ఎలాంటి ఇబ్బంది ఏది ఎక్కడా లేదు, రాదు, రాకూడదు. ఈ సంవత్సరం మీకు మంచి ఫలితాలు అన్నీ వస్తున్నాయి. అలాగే ఎవరికైతే భూమి లేదు, ఎవరైతే ఇళ్ళు కొనాలనుకుంటున్నారు, ఎవరైతే జీవితంలో స్థిరంగా ఉండే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, అనగా పెళ్ళి, జాబు, ఇళ్ళు, ఇవన్నీ తులారాశి వారికి ఈ సంవత్సరం 100% అయిపోతుంది. కృష్ణార్పణ.